నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ని శ్రీకాంత్. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్నారు. చూస్తుండగానే హాఫ్ టర్మ్ అయిపోయింది. దీంతో ఆశావహుల లిస్టు చాంతాడంత అయిపోయింది. ఉన్నాయేమో రెండే ఖాళీలు. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు కేబినెట్ విస్తరణ అంశం అనేది ప్రధానంగా హీటెక్కిస్తోందని చెప్పాలి. రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ప్రియాంక గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అవ్వడం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ తెలంగాణలో నడుస్తోంది. కొద్ది రోజులుగా నాంచుతూ వస్తున్నటువంటి మంత్రి పదవుల భర్తీ క్లైమాక్స్కు చేరుకున్నట్టేనా? అసలు మంత్రి పదవుల భర్తీ ఉంటుందా? ఖాళీ నింపుతారా? ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవుల్ని భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? దీంతో అందరి దృష్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పైన పడింది. ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేతలు ఆశావహుల హడావుడి చూస్తూ ఉంటే కనుక అఫ్కోర్స్ ఏదో లాబింగ్ నడుస్తోంది, ఎవరికి వారు అధిష్టానాన్ని పర్సనల్గా కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో హాఫ్ టర్మ్ అయిపోయింది. సో December 7 వస్తే ఇక 3 సంవత్సరాల ప్రభుత్వం కాలం ముగుస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనుకోవాలా, లేదంటే ఇదే మంత్రివర్గంతో నడుస్తుంది అనుకోవాలా? సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటన్న చూడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి జాయిన్ అవుతున్నారు. రాజిరెడ్డి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. సో ఊరిస్తోంది, ఇక 3 సంవత్సరాలకు దగ్గరికి వస్తుంది. హాఫ్ టర్మ్ అయిపోయింది ప్రభుత్వం, బట్ మంత్రివర్గ విస్తరణ అప్పుడెప్పుడో ఉగాదికి చేస్తామన్నారు. ఆ ఉగాది మళ్ళీ ఉగాది కూడా పోయింది, ఇంకో ఉగాది కూడా రాబోతోంది. సో ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు ఉంటుందనుకోవాలా? ఉండే అవకాశాలు ఉన్నాయా లేవా? ఎట్లా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రభుత్వ పాలన అయిపోయి 2.5 సంవత్సరాలు అయింది. అంటే హాఫ్ టర్మ్ పూర్తి అయిపోయింది. ఇంకా హాఫ్ టర్మ్ మాత్రమే ఉంది. ఇంకా 2 మంత్రి పదవులు భర్తీ చేయవలసిన అవసరం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో కానీ మంత్రివర్గ విస్తరణ కాదు, మంత్రివర్గ ప్రక్షాళనమే ఉంటుందనే చర్చనైతే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా ఈ దఫా మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు అగ్రనేతలను కలవడము, అదేవిధంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవడము, దీని అంతటికి కూడా ఎప్పటి నుండో బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే క్యాబినెట్ ప్రక్షాళన జరుగుతుంది అనే విషయం తెలిసిన తర్వాతనే ఆశావాహులు ఒక్కరొక్కరిగా ఢిల్లీ బాట పట్టారు. అందులో భాగంగానే స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కూడా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు, మంత్రివర్గంలో చోటు లేదు. అందులో భాగంగానే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెళ్ళి కలిశాడు. అంతేకాకుండా బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వస్తున్న నేపథ్యంలో, ఎన్నికల ముందు వచ్చినటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలి అనేది కూడా ఏకంగా రాహుల్ గాంధీతో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాహుల్ గాంధీని కూడా కలిశారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే శ్రీకాంత్, ఖచ్చితంగా మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే విస్తరణ కాకుండా ప్రక్షాళన దశగానే జాతీయ నాయకత్వం అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక స్పష్టత వస్తూ ఉంది. ఎందుకు అంటే 2.5 సంవత్సరాల పాలన ముగిసింది కాబట్టి ఎవరి ఎలా ఉంది, ఎవరు ఏ రకంగా పనిచేశారనేది కూడా మొత్తం ఆరా తీసినట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ మంత్రుల పనితీరు పైన కూడా సీక్రెట్ సర్వే చేయించినట్టు తెలుస్తుంది ఏఐసిసి. అందులో భాగంగా ఏ మంత్రి పనితనం ఏ రకంగా ఉంది, ఎవరు ప్రజలతో మమేకమయ్యారు, అంతేకాకుండా ఎవరు దీంట్లో రాజిరెడ్డి మీరు చెప్తున్నటువంటి ప్రక్షాళన విషయానికి వస్తే, సో ప్రక్షాళన జరిగితే ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు ముందే హామీ ఇచ్చారు, మోర్ ఓవర్ ఎంపీని కూడా గెలిపించినటువంటి ఎపిసోడ్ ఆయన విషయంలో ఉంది. ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి నాకు రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేకపోతే ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెడతాం, ముఖ్యమంత్రి పీఠం మనం ఎందుకు కూర్చోవద్దని చెప్పేసి ఆయన అన్నారు. కొత్తగా చూసుకుంటే అటు వాకిటి శ్రీహర్ కానీ, ఇటు అడ్లూరు లక్ష్మణ్ కానీ, లేదంటే అటు వివేక్ కానీ, అట్ ది సేమ్ టైం ఇటు అజరుద్దీన్ కానీ, వీళ్ళంతా కొత్తగా వచ్చినటువంటి మంత్రులు. మోరోవర్ ఇక మిగతా మంత్రులు చూసుకుంటే కనుక క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో బీసీ మంత్రుల్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించేటువంటి పరిణామాలు కనిపించాయి. అటు సీతక్క ఒక గిరిజన బిడ్డగా ఉన్నారు, అటు బీసీ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు, ఈవెన్ పొన్నం ప్రభాకర్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతనే. సో ఇట్లాంటి క్యాడర్ని టచ్ చేసేటువంటి ధైర్యం అధిష్టానం చేస్తుందా? చేస్తే మళ్ళీ బీసీ కార్డులు వేసేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. సో వీటిని అధిష్టానం ఎట్లా చక్కబెట్టే అవకాశం కనిపిస్తోంది?
ఖచ్చితంగా ఇప్పుడు ఒక బీసీని తొలగిస్తే ఆ ప్లేస్లో బీసీనే పెడతారు, ఒక ఎస్సీని తొలగిస్తే ఆ ప్లేస్లో ఎస్సీనే పెడతారు, ఒక ఎస్టీని తొలగిస్తే ఆ ప్లేస్లో ఎస్టీనే పెడతారు, ఒక రెడ్డిని తొలగిస్తే ఆ ప్లేస్లో రెడ్డినే పెడతారు, లేకపోతే ఓసీ సామాజిక వర్గం నేతను తొలగిస్తే ఆ ప్లేస్లో ఓసీ సామాజిక వర్గం నేతలను పెడతారు. అయితే ప్రక్షాళన ఏ రకంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మాత్రం కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డిలో ఇప్పటివరకు క్యాబినెట్లో చోటు లేదు, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్లో క్యాబినెట్లో చోటు లేదు. ఈ రెండు ప్రాంతాల వారీగా మరి ఈ రెండు జిల్లాలను ప్రామాణికంగా తీసుకొని మంత్రివర్గంలో ఇప్పుడు ఈ చేయబోయే ప్రక్షాళనలో ఇందులో అవకాశం ఇస్తారా లేరా అని చూడాలి. అయితే ఓవరాల్గా మాత్రం పార్టీ జాతీయ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళ పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజల్లో వాళ్ళు ఏ రకంగా మమేకమయ్యారు, వాళ్ళు మంత్రి పదవి ఉంటే పార్టీకి ఏ విధంగా బలం అవుతుంది, అంతేకాకుండా రానున్న రోజుల్లో అంటే ఇంకా 2.5 సంవత్సరాలు మంత్రి పదవి కొనసాగితే వాళ్ళ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, అంతేకాకుండా ఇన్ని రోజులు ఈ 2.5 సంవత్సరాలు ఎవరు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు మంత్రివర్గంలో సరిగా పనిచేయలేదు, ఇవన్నిటిపైన కూడా సీక్రెట్ రిపోర్ట్ జాతీయ నాయకత్వం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఏ సామాజిక వర్గం నేత అయినా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ క్యాబినెట్లో ఆయన పర్ఫార్మెన్స్ బాగలేకపోతే అతను తొలగించి సేమ్ సామాజిక వర్గం కూడా ఆశావాహులు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పినట్టు శాంతాడంత లీస్ట్ ఉంది. అందులో ఎవరైతే పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది, ప్రభుత్వానికి ఎవరైతే అడ్వాంటేజ్ అవుతుందో అలాంటి వాళ్ళను తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. జిల్లా సమీకరణాలు, ప్రాంతాల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క మంత్రివర్గ ప్రక్షాళనలో విస్తరణలో కూర్పులు ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయిన్.